పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజు మధ్య నడుస్తున్నటువంటి వార్ కాస్త తీవ్ర స్థాయికి చేరేటట్లుగానే కనిపిస్తుంది. ఎందుకని అంటే ఎప్పుడైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు తయారీలో నెయ్యిలో కల్తీ జరిగింది అని ప్రకటించారో దాని తర్వాత పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వమే ఇవన్నీ చేసింది, వారు చేసినటువంటి పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేస్తాను అంటూ ఆయన దీక్ష చేపట్టడం, దాని తర్వాత ప్రకాష్ రాజు దీంట్లోకి ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్రిక్తతలు చాలు, మరలా మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారంటూ ప్రశ్నించడం, దాని తర్వాత ఇది ఒకటి పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు మాట్లాడింది కరెక్ట్ కాదనటం, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఒకసారి మీరు సరిగ్గా చూసుకుని తర్వాత మాట్లాడండి అని ప్రకాష్ రాజు చెప్పటం, ఇలా వరుసగా ఒకళ్ళు ఆటోమేటిక్గా ఇది కొనసాగుతూనే ఉంది. ఇట్స్ గోయింగ్ ప్రొలాంగ్. సో అయితే ఈ నేపథ్యంలోనే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, వీటికి సంబంధించి కూడా ప్రకాష్ రాజు స్పందించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఒక తమిళ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఒక ఫుట్బాల్ లాంటి వాడని, ఎటు పడితే అటు తంతూ ఉంటారని, పవన్ కళ్యాణ్కి సిగ్గు శరం లేదని, ఒక పెద్ద అవకాశవాది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే తీవ్ర దుమారాన్నే లేపాయి. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులు సహించరు. సాధారణంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ చిన్న మాట అంటేనే ఒక సాధారణమైన స్థాయిలో రియాక్ట్ గారు, అసాధారణ స్థాయిలో రియాక్ట్ అవుతుంటారు. కానీ ప్రకాష్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రం వాళ్ళు ఆచితూచి అడుగులేస్తున్నారు. వాళ్ళే కాదు, పవన్ కళ్యాణ్ కూడా ఆచితూచి అడుగులేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంకొక మాట మాట్లాడితే ఆయన ఇంకేం తిడతాడు అనేటువంటి భయమో లేకపోతే ఇంకేమో తెలియదు, కానీ ఓవరాల్గా ఫాస్ట్గా రియాక్ట్ కాకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత స్లోగా అయినా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇవే ఇద్దరి అభిమానుల మధ్య ఒక వార్గా తయారయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ప్రకాష్ రాజుని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎంత దూరం పోతుందో చూడాలి.